హాయ్ హలో వెల్కమ్ టు ఎంబీ క్రియేటివ్ టాక్స్. ఈరోజు మనం మాట్లాడుకోబోయే మూవీ వచ్చేసి భారతీయుడు 2. సో భారతీయుడు 2 అని అనగానే మనకి గుర్తొచ్చేది భారతీయుడు ఫస్ట్ పార్ట్. భారతీయుడు సినిమా ఒక 25 years బ్యాక్ చేసినటువంటి భారతీయుడు సినిమా మనకు గుర్తొస్తుంది. సో అప్పుడు ఆ టైంలో అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్స్ని బట్టి, సోషల్ మీడియా లేని టైంలో అక్కడ ఉన్న సిచ్యువేషన్స్ బట్టి ఆ సినిమా చేయడం జరిగింది. సో అంత చాలా అద్భుతంగా తీశారని చెప్పొచ్చు. దాన్ని మనం ఓన్ చేసుకున్నాం ఆ టైంలో. ఇప్పటికీ కూడా మనం దాన్ని ఎంత ఫేవరెట్గా మనం చూస్తామో మనకు తెలుసు. అయితే ఇప్పుడు ఈ భారతీయ 2కి వచ్చేస్తే, సో ఇందులో కమల్ హాసన్ తాతగా చేసిన క్యారెక్టర్, అయితే భారతీయుడిగా చేసినటువంటి క్యారెక్టర్ ఏదైతే ఉందో, సో అప్పుడున్నటువంటి భారతీయుడికి ఇప్పుడున్న భారతీయుడికి అస్సలు మనకి ఎగ్జాగ్రేషన్ అనేది మనకి కనిపించదు. అండ్ ఇందులో సిద్ధార్థ అయితే చాలా బాగా చేశారని చెప్పొచ్చు. అంటే ఆయన క్యారెక్టర్ పరిమితిగా చాలా బాగా చేశాడు. ఇంకా రకుల్ ప్రీత్ కూడా సో చాలా తక్కువ స్క్రీన్ టైం అయినా తను చేయాల్సిన టైంలో తను బాగా చేసింది. అండ్ ఇప్పుడు ఉన్నటువంటి స్టోరీ, అప్పుడున్నటువంటి స్టోరీ ఉన్న కనెక్టివిటీ ఏదైనా ఉందంటే లంచం అనే కాన్సెప్టే. సో అక్కడున్న ఆ టైంలో ఉన్నటువంటి లంచం ఉన్న టైంలో ప్రభుత్వ ఉద్యోగుల గురించి ఇలా చేశారు, అలా చేశారు, సో భారతీయుడు ఎలా దీన్ని హ్యాండిల్ చేశారు అనేది ఆ టైము. ఇక్కడికి వచ్చేసరికి ఏంటంటే మన పేరెంట్సే, అంటే ఇప్పుడున్నటువంటి యూత్, అంటే మన పేరెంట్స్ యొక్క గవర్నమెంట్ సెక్టార్లో పనిచేస్తే వాళ్ళు గనక లంచం తీసుకుంటే ఈ కరప్షన్ని సొంత బిడ్డలే వాళ్ళ యొక్క తల్లిదండ్రుల యొక్క కరప్షన్ని బయటికి తీస్తే ఆ ఫ్యామిలీ ఎంతగా డిస్టర్బ్ అవుతుంది అని అన్నదే ఈ భారతీయుడు 2 అనేది మనం చెప్పొచ్చు. అండ్ ఫస్ట్ హాఫ్కి వచ్చేస్తే మనకి సిద్ధార్థ ఇందులో మనం డైలీ కామన్ మ్యాన్స్ మనం ఎలాగైతే మనం అనుకుంటాం సొసైటీ చేంజ్ చేయాలి, ఇలా చేయాలి, ఇలా మనం ఎప్పుడైతే మాట్లాడుకుంటామో అదేవిధంగా తను కూడా అలాగే వాళ్ళ ఫ్రెండ్స్తో ఇక్కడ సిద్ధార్థ యొక్క క్యారెక్టర్ వచ్చేస్తే యూట్యూబర్ క్యారెక్టర్. అంటే సొసైటీలో ఇప్పుడు లంచం అనే కాన్సెప్ట్ ఎక్కడెక్కడ జరుగుతున్నటువంటి కాన్సెప్ట్ని తన యూట్యూబ్లో సెటారికల్గా చూపించటం అనేది తన వర్క్ అనమాట. సో అలా తను చూస్తున్నప్పుడు తను మనం ఏమీ చేయలేము, మన కామన్ మ్యాన్గా ఉండి కూడా మనం మార్చాలన్నా మార్చలేము, దీనికి మార్చాలి అని అనుకుంటే ఏం చేయొచ్చు అంటే భారతీయుడే మళ్ళీ రావాలి అని చెప్పేసి కమ్బ్యాక్ ఇండియన్ అని చెప్పేసి ఒక పోస్ట్ని వైరల్ చేస్తారు ఫేస్బుక్ ద్వారా, సోషల్ మీడియా ద్వారా. అండ్ అదంతా మనకి భారతీయుడి తాత రీచ్ అవుతుంది. ఆయన ఎక్కడ ఉంటాడంటే చైనాలో ఎక్కడో ఉంటారు. సో చైనాలో అక్కడ మార్షల్ ఆర్ట్స్ అక్కడ ఉన్నటువంటి పిల్లలకి నేర్పిస్తూ అక్కడ ఉంటారనమాట. సో అక్కడ ఉన్నటువంటి అక్కడ ఇండియన్ ఎవరైతే ఉన్నారో ఈ సిద్ధార్థ కాంటాక్ట్ అయ్యి నేను చూశాను భారతీయుడిని అని చెప్పగానే, సో 24 hours నేను చెప్తాను ఎక్కడ ఉన్నాడని చెప్పేసి. సో ఆ టైంలో ఆ 24 hours అతన్ని కలవటం, అట్లాగే చెప్పడం, అట్లాగే భారతీయుడు కూడా నాకు తెలుసు అప్పుడు కమల్ హాసన్ కూడా అక్కడ కనిపించడం. సో అక్కడ ఉన్నటువంటి ఇండియన్తో మాట్లాడిన దాని తర్వాత నేను వస్తాను, కమ్బ్యాక్ ఇస్తాను అని చెప్పేసి మరొక ఫ్రీడమ్ ఫైట్ చేయడానికి నేను ఇండియాకి వెళ్ళాలి అని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి మతధర్మాలు ఎవరైతే ఉన్నారో చైనా వాళ్ళ దగ్గర వాళ్ళకి చెప్పేసేసి ఒక పాస్పోర్ట్ తయారు చేసి ఇక్కడికి రావడం జరుగుతుంది. సో ఇక్కడ వరకు చాలా ఇంట్రెస్టింగ్గానే ఉంటుంది అండ్ చాలా బాగుంటుంది. అండ్ కాకపోతే మనకి ఎప్పుడైతే కమల్ హాసన్ ఈ సీన్స్ ఒకటి వచ్చినప్పుడు మనకు అక్కడక్కడ ఏఆర్ రెహమాన్ బీజిఎమ్స్ పడుతూ ఉంటాయి. సో ఆ ఏఆర్ రెహమాన్ బీజిఎం పడుతున్నప్పుడు మన ఫస్ట్ ఈ 25 years బ్యాక్ మనం చూసినటువంటి భారతీయుడు సినిమాలో ఉన్నటువంటి బీజిఎమ్స్ అక్కడక్కడ ప్లే అవుతూ ఉంటాయి. కాకపోతే మనం దానికి ఫీల్ అవ్వలేము, ఎందుకంటే అక్కడ మనం అంత ఓన్ చేసుకున్నట్టుగా ఇక్కడ ఉన్నటువంటి దీనికి మనం ఓన్ చేసుకోలేము. అండ్ పర్ఫెక్ట్గా లేదు కూడా సింక్. సో ఎందుకో బూస్ బంప్స్ అయితే వచ్చినట్టు అనిపించినా కూడా మనం ఎందుకో దాన్ని అడాప్ట్ చేసుకోలేము. సో అలా జరుగుతుంది. అండ్ ఫస్ట్ హాఫ్ కూడా కొంచెం స్లో అవుతూ ఉంటుంది. అండ్ ఇందులో భారతీయుడు క్యారెక్టర్ ఎలా వచ్చేసిందంటే అక్కడ మనకి భారతీయుడు ఫస్ట్ పార్ట్లో మన కమల్ హాసన్ చూసుకుంటే ఒక ఎథిక్స్ ఉన్నటువంటి ఒక ఇండియన్, ఒక ఫ్రీడమ్ ఫైటర్, ఆ పాత వింటేజ్ అనేది మాత్రం మనకి ఇక్కడ కనిపించదు. పాత వింటేజ్ అయితే లేదు. ఇక్కడ ఉన్న భారతీయుడు ఎలా అనిపిస్తాడంటే ఇక ఆల్ ఇన్ వన్ అనమాట, ఏదైనా చేసేయగలడు. సో అంటే నాకు చాలా నవ్వు వచ్చిన విషయం ఏంటంటే ఏదైనా చేసేయగలడా అని, అంటే ట్రైన్ కూడా వెనక్కి తీసుకోగలడు. అండ్ గ్యాడ్జెట్స్ ఏదైతే ఎలక్ట్రానిక్స్ ఉన్నాయో ఆ గ్యాడ్జెట్స్ కూడా అన్నీ వాడేయగలడు. సో నాకు చాలా సిల్లీగా అనిపించింది. అండ్ ఇంకోటి ఏంటంటే
ఫస్ట్ హాఫ్ వరకు చాలా స్లోగా ఉంటుంది, కానీ సెకండ్ హాఫ్ అసలైన మెయిన్ ఒక స్టోరీ టచ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. అండ్ ఎప్పుడైతే ఈ ఫ్యామిలీస్ డిస్టర్బ్ అవ్వడము, ఎవరైతే ఈ పిల్లలు వాళ్ళ యొక్క తల్లిదండ్రులకు చేసినటువంటి కరప్షన్ బయటికి తీసుకొచ్చిన దాని తర్వాత ఆ ఫ్యామిలీ లోపల ఉన్నటువంటి డిస్టర్బెన్స్ అవ్వడము, ఈ ఎమోషనల్ టచ్ ఏదైతే ఉందో అది బాగా చూపించారని అనిపించవచ్చు. అందులో సిద్ధార్థ చాలా బాగా చేశారని చెప్పచ్చు. కానీ ఇందులో ఏంటంటే ఇక్కడ భారతీయుడి క్యారెక్టర్ ఈ యొక్క సెకండ్ పార్ట్లో చూపిస్తే నాకు ఎలా అనిపించిందంటే, ఇక్కడ భారతీయుడు తనకి తాను ప్రశ్నించుకోవాలి. అంటే నేను వచ్చింది దేశ బాగు కోసం, కానీ ఇక్కడ కొన్ని కుటుంబాలు నా వల్ల ఇలాగా ఇంతలాగా క్షోభపడుతున్నారా అని చెప్పేసి తనకు తాను ప్రశ్నించుకొని తనకు తాను లొంగిపోయే ప్రయత్నం చేయాలి. యాక్చువల్ అయితే అది క్యారెక్టర్ ఆయన చేయవలసింది. కాకపోతే ఇక్కడ ఏంటంటే తనను తప్పించుకోవడానికి ఇలా పారిపోవటం, సో నాకు ఇది నచ్చలేదు. అంటే ప్రజలు అది ఆయన వల్ల ఎంత క్షోభపడారనేది ఆయన కళ్ళారా చూస్తూ తను తాను లొంగిపోయి తన యొక్క సిద్ధాంతాలని చంపుకొని అనే ఇలాంటి ఒక క్యారెక్టర్ని చాలా స్ట్రాంగ్గా చూపించాలి. కానీ ఇక్కడ ఏంటంటే భారతీయుడు తనను తప్పించుకోవడానికి బాబీ ఇంకో చెప్పాలంటే బాబీ సింహ చాలా మంచి యాక్టర్. ఇందులో అయితే ఒక జోకర్ లాగే చూపించారనిపించింది. పోలీస్ అయ్యి ఉండి ఏదో మనకి ఒక ఏమీ తెలియని ఒక పోలీస్ని, ఒక టెంగర్ పోలీస్ని పెడితే ఎలా ఉంటుంది అన్నట్టు నాకైతే చాలా బాగా నచ్చలేదు. సినిమా అయితే ఓవరాల్గా అయితే నాకు ఈ సోల్ అయితే చంపేశారనిపించింది. నాకు భారతీయుడు సోల్ అనేది కంప్లీట్గా చంపేశారు. అండ్ మ్యూజిక్ మనకి ఫస్ట్ ఏఆర్ రెహమాన్, ఆ మ్యూజిక్నే మనం మళ్ళీ కంటిన్యూ చేస్తుంటే బాగుండేది అనిపించింది. పాటలు ఎందుకు పెడుతున్నారో నాకైతే అనిపించింది. దేనికి పాటలు దేనికో ఏంటో అనేది నాకు అర్థం కాలేదు. సో పాటలు కూడా నాకేం నచ్చలేదు అండ్ మ్యూజిక్ కూడా ఏం కనెక్ట్ అవ్వలేదు. అండ్ ఇంకోటి ఇందులో ఎస్జే సూర్య క్యారెక్టర్ ఒకటి ఉంది. ఎస్జే సూర్య మెయిన్ విలన్ ఏమో, అది థర్డ్ పార్ట్లో మనం చూడొచ్చు. జస్ట్ ఆయన ఒక ఇంట్రడక్షన్, ఒక క్యారెక్టర్ ఉంది ఎస్జే సూర్య అనేది అన్నట్టు చూపించారు. అండ్ ఇందులో ఈ సినిమాలో వివేక్ గారు కూడా ఉంటారు. సో వివేక్ గారు ఇండియన్ 2, ఇండియన్ 3లో కూడా ఉంటారు. సో ఇండియన్ 2లో మనకు కనిపిస్తుంది, ఇండియన్ 3లో అని అన్నది మనకి ట్రైలర్లో కనిపిస్తుంది. అండ్ ఆల్సో ఈ సినిమాలో అప్పుడప్పుడు మన శంకర్ గారు చేసినటువంటి మూవీస్లో కొన్ని సీన్స్, కొన్ని కామెడియన్ సీన్స్ కానీ కొన్ని అలా కనిపిస్తూ ఉంటాయి. సో వేరే ఆ యాక్టర్స్ ఇమిటేట్ చేయడము, లేదా యాక్టర్స్ అక్కడక్కడ సీన్స్ కొన్ని మనకి కనిపిస్తూ ఉంటుంది వీళ్ళు ఇమిటేట్ చేయడం బట్టి. అండ్ ఇందులో భారతీయుడు మనం చూస్తే ఫస్ట్ పార్ట్లో ఆయనకి ఒక భార్యగా చేసినటువంటి ఒక క్యారెక్టర్ ఉంటుంది. ఫ్రీడమ్ ఫైటర్గా ఈయన చేస్తున్నప్పుడు ఆయన భార్యగా ఉంటుంది. మరి ఇందులో ఈయన భార్య అనేది ఏమీ చూపించలేదు. ఇంకా కొడుకంటే మనకి ఆ కమల్ హాసన్ ఆ ఫస్ట్ పార్ట్లో చంపేయడం జరిగింది కాబట్టి సో అది జస్టిఫైడ్. బట్ ఇందులో భార్య ఏమైనది అన్నది ఇక్కడ చెప్పలేదనే చెప్పచ్చు. అండ్ ఎస్జే సూర్య క్యారెక్టర్ అయితే ఇది. సో థర్డ్ పార్ట్లో రివీల్ చేయొచ్చు. అండ్ ఇక్కడ చాలా వరకు అయితే ఒక క్యారెక్టర్ని, భారతీయుడు అనే క్యారెక్టర్ని జస్టిఫై చేయలేదని అని మాత్రం మనం చెప్పాలి. అండ్ నెక్స్ట్ థర్డ్ పార్ట్ కూడా ఉంది అనేది మనకి చూపించేస్తారు మూవీలోనే లాస్ట్లో, క్లైమాక్స్లో. అండ్ థర్డ్ పార్ట్ నాకు అనిపించింది ఏంటంటే ఒక సైడ్ ట్రాక్ చూపించారనిపించింది. అంటే ఈ ఉన్న సమస్యని పక్కన పెట్టేసి దీన్ని మళ్ళీ ఇండిపెండెన్స్ ఆ సైడ్ వైపు అటువైపు తీసుకెళ్ళిపోయారు. కానీ అసలైన మెయిన్ ట్రాక్ వదిలేశారని నాకు అనిపించింది సెకండ్ పార్ట్లో. ఇట్ ఈస్ నాట్ జస్టిఫైడ్. సో మళ్ళీ ఇండిపెండెన్స్ డే అటువైపు నుంచి ఎందుకు వెళ్ళారో నాకు అర్థం కాలేదు. ఇప్పుడు ఏదైతే ఈ సెకండ్ పార్ట్లో ఈ ఫ్యామిలీ సఫర్ అవుతున్నారు, సో ఈ యొక్క స్ట్రాంగ్ క్యారెక్టర్ని దాన్ని వీక్ చేసేసి నాకు నచ్చలేదు అసలు. చాలా వరకు సోల్ అయితే చంపేశారనిపించింది. అండ్ శంకర్ గారు అయితే మన ఇంటర్వ్యూలో చూశాను, ఆయన ఎవరైతే 3 వ్యక్తుల రైటర్స్ గురించి చెప్పారు. సుజాత అనే ఒక రైటర్ ఎవరైతే ఉన్నారో, జెంటిల్మ్యాన్ ఆ టైం నుంచి అండ్ మొన్న శివాజీ వరకు ఆయన రాసిన ప్రతి స్టోరీ కూడా ఈయన తీసిన విధానం చాలా బాగా ఆడింది. బట్ ఎప్పుడైతే సుజాత గారు చనిపోవడం తర్వాత మళ్ళీ శంకర్ గారు వేరే కొత్త వాళ్ళని పెట్టుకోవడం, సో ఆ ముగ్గురు రైటర్స్ ఎవరైతే ఆ తర్వాత కంటిన్యూ అయ్యారో, దయచేసి ఆ ముగ్గురు రైటర్స్ని కాకుండా కొత్త వాళ్ళని మీరు ఎంకరేజ్ చేస్తే ఇంకా బాగుంటుంది అనిపిస్తుంది. ఎందుకంటే దే ఆర్ లాట్ ఆఫ్ రైటర్స్ అవుట్ సైడ్. సో వాళ్ళందరూ చాలా మంచి టాలెంట్స్ ఉన్న వాళ్ళకి ఇవ్వండి. సో మళ్ళీ ఆ పాత వింటేజ్ శంకర్ రావాలని మేము కోరుకుంటున్నాము. సో
నాకైతే ఇండియన్ 3 కూడా ఓకే, ఆ ఇండిపెండెన్స్ ఆ సైడ్ చూడాలని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూడొచ్చు. బట్ నాకైతే ఐఎమ్ నాట్ సాటిస్ఫైడ్ విత్ ద ఫిలిం అని నేనైతే చెప్తాను. అండ్ ఈ మూవీ చూసిన దాని ప్రకారం అయితే నేనిచ్చే రివ్యూ, ఐ మీన్ ఇది నా క్రిటిక్, నా పరంగా నేను ఈ సినిమాకి నేనిచ్చే రివ్యూ ఎంత అంటే